వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మన వంటలు ఏంటంటే అండి, మీకు ఒక కొత్త వంట అండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. పుచ్చకాయ పులుసు అండి. పుచ్చకాయ పులుసు అంటే ఇది లోపల పింక్ అదంతా తినేస్తాం కదా. నేనైతే ఇవన్నీ కలెక్ట్ చేసండి రోడ్లో ఆవు వస్తే ఆవుకి వేస్తాను, లేదా చెట్లు మొదట్లో వేస్తాను. వచ్చి ఒక గిన్నెలో పెట్టి దాన్ని రంధ్రాలు ఉన్న గిన్నెలో వేస్తే దీంట్లో జ్యూసు చెట్లకి బలమని, లేదంటే ఆవులకి పెడతానండి. ఈ ఊరికే ఇదంతా పింక్ అంతా తినేసాక తిని చూస్తే బాగుంది, టేస్ట్గా ఉంది. ఇది అంటే దోసకాయలానే ఉంది కానీ పులుపు లేదు. సరే దోసకాయ పచ్చడి చేద్దామని మొన్న ఒక టమాటాలు పచ్చిమిరపకాయలు అవి ఉడికేస్తాం కదా, కొత్తిమీర దాంట్లోనే ఫైనల్గా ఈ ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఒక రౌండ్ వేసాను. చింతపండు పిలుచుకొని దోసకాయ పచ్చడిలాగానే ఉంది. మాకు దోసకాయలు దొరకవచ్చు చెన్నైలో. ఎవరన్నా ఆంధ్రా నుంచి వస్తే ఒకటి రెండు ఇస్తే ఇక అవి వాడుకోవడమే, లేదా మేము ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలు తెచ్చుకోవడం. ఏం చేస్తున్నానండి ఈరోజు పులుసు అండి. చిన్న సొరకాయ ముక్క వేసుకున్నాను, 4 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ, 4 టమాటాలండి. దీన్ని చెక్కు తీసేసి దీన్ని కూడా ముక్కలు చేసేసండి. ఉప్పు పసుపు కారము వేసి ఉడికిస్తా అండి. చింతపండు ఒక గిన్నెలో చిన్న గిన్నెలో పెట్టుకుంటా. ఫైనల్గా మెదిపి తాలింపు వేస్తా అండి. అద్భుతమైన సొరకాయ పులుసులానే ఉంటుందండి. మీకు సొరకాయ ముక్క చిన్నది ఉందనుకోండి, ఇలాంటి వాటర్ ఎక్కువ ఉన్నాయి, పారేయకూడదు. చాలా మినరల్స్ అండి, భూమి నుంచి వచ్చే నీళ్ళని ఫిల్టర్ చేసి మనకి. మీరు 100 రూపాయలు పెట్టి ఒక మంచి వాటర్ బాటిల్ కొనుక్కుంటే ఎంత మినరల్స్ ఉంటాయో అలాంటి నీళ్ళు ఈ పుచ్చకాయల్లో అట్లా దోసకాయల్లో ఉంటాయండి. మీరు చక్కగా వాడుకోవాలి. నేను ఈరోజు దీంట్లో టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, పుచ్చకాయ ముక్క తోలు తీసేసి ఆ సొరకాయ ముక్క కొంచెం వేసాను. పసుపు ఉప్పు కారం చింతపండు పెట్టి ఉడికించి మెదిపి కొంచెం బటర్ వేసి తాలింపు వేసారనుకోండి, ఇంకా మీకు ఆ టేస్ట్ ఏం కూర అని కూడా మీకు అర్థం అవ్వదు. సొరకాయ పులుసు అంత ఫైన్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. పచ్చళ్ళు కూడా వేసుకోవచ్చండి. నేను ఈ తెల్లది కూడా తింటే టేస్ట్గా ఉంది. మా మనవరాలు ఎక్కువ తింటూ ఉంటుంది. ఎలా ఉందో అని తింటే దోసకాయలనే ఉంది, పులుపు ఏం లేదు, బాగానే ఉంది. వాటర్ మంచి ప్యూరిఫై వాటర్ కదండి, చక్కగా ఇది మన గ్రీన్ వచ్చే వరకు తినొచ్చు. దాన్ని మీరు కూరలో కూడా వాడుకుంటారు. చిన్న టిప్ అండి. మనం తెలియక ఎన్నో మంచి మంచి విషయాలని వేస్ట్ చేసేస్తున్నాం. భూమి నుంచి వచ్చే ప్యూరిఫై వాటర్ని తినండి, లేదంటే కూరలో వేసుకోండి.